ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో ఎంతోమంది సాయి భక్తుల కోసం తెలుసుకుంటున్నాం కదా. మరొక సాయి లీల కోసం తెలుసుకుందామా. ఇమాం భాయ్ చోటే ఖాన్. ఇమాం భాయ్ చోటే ఖాన్ ఔరంగాబాద్ జిల్లాలోని వాజాపూర్లోని నివసిస్తూ ఉండేవారు. అతడు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ అవకాశం ఉన్నప్పుడు ఫకీర్ దర్వేష్ షా అనే ముస్లిం మహాత్ముని దర్శిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు అతడు తాను పరిశోధిస్తున్న నేరం గురించిన వివరాలు తెలపనందుకు క్రైస్తవుడైన ఒక టీచర్ను తీవ్రంగా కొట్టాడు. ఆ టీచర్ నోటి వెంట రక్తం పడి స్పృహ లేకుండా పడిపోయాడు. చోటే ఖాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోతే తప్ప అతడికి శిక్ష తప్పదని మమల్తాదారు చెప్పగా అతడు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి నిజాం రాష్ట్రం నుండి పారిపోయాడు. అయినా తనను ఏ క్షణమైనా పట్టుకొని నిజాం ప్రభుత్వం శిక్షించవచ్చని భయంతో అతడు దర్వేషా గారిని ఆశ్రయించాడు. ఆయన అతని షిరిడీలో శ్రీ సాయిని దర్శించమని చెప్పాడు. పిచ్చివానిలా కనిపించే సాయి నిజానికి గొప్ప ఔలియా, సిద్ధ పురుషుడు అవునో కాదో తెలుసుకోవడానికి అవసరమైన పరీక్ష అతనికి తెలిపాడు. ఇమాం భాయ్ చోటే ఖాన్ బాబాతో గల అనుభవాల్ని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో రాశారు. ఇతడు బాబా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇలా వివరించారు. బాబాకు అరబీ, ఉర్దూ భాషలు కూడా వచ్చు. అబ్దుల్కు ఖురాన్ చదవడం ఆయనే నేర్పారు. ఒకసారి బాబా వద్దకు నూరుద్దీన్ అను సైనికుడు వచ్చినప్పుడు తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా అనుమతి ఇవ్వక రేపు వెళ్ళు అన్నారు. కానీ అతడు సైన్యంతో కలిసి తప్పక ముందుకు సాగిపోవాలని ఉంది. అప్పుడు బాబా అతనికి అయిష్టంగానే ఊది ఇచ్చి ఉర్దూలో కొన్ని మాటలు చెప్పారు. వాటిని అర్థం గొయ్యి త్రవ్వు, ఊది తిను అని. అతడు ఊది తీసుకొని తన గుర్రం మీద వెళ్ళిపోయాడు. దారిలో కోపార్గం దగ్గర సమాధి చేయడానికి తీసుకుపోతూ ఉన్న ఒక శవం ఎదురైంది. అతడు తన గమ్యం చేరినప్పటి నుండి అతడి మనసులో ఆ శవమే తరచుగా కనిపిస్తూ ఉండేది. అది కనిపించినప్పుడల్లా అతనికి మంచి భోజనం లభించి సుఖం కలిగేది. మిగిలిన రోజుల్లో అతడెంత ప్రయత్నించినా భోజనం కూడా లభించేది కాదు. చివరికి అతడు మనసులో కృంగిపోయి ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ఈ చిత్రమైన అనుభూతికి కారకులు బాబా అని తెలిసి అతడు షిరిడీ చేరి 6 మాసాలు ఉన్నాడు. అంతటితో ఆ పీడ తొలగిపోయింది నూరుద్దీన్కు. ఈసారి బాబా వద్ద సెలవు తీసుకొని అతడు వెళ్ళిపోయాడు. అటు తర్వాత అతడు దేవాలయాల్లో అంగడి పెట్టుకొని సుఖంగా జీవనం సాగించాడు. మసీదు ముంగిట